ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ అండ్ చిన్న బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసేసేయండి. ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ మీ అందరికి చూపిస్తాను, వచ్చేసేయండి. మార్నింగే ఫ్రెష్ గా ఉండాలి కాబట్టి నేనైతే వాకిట్లో ముగ్గు అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్ కి వేసేసేయాలి. ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత పాలైతే పొయ్యి మీద పెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగితే ఆ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. మీ అందరికి మార్నింగ్ ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేస్తారు? కాఫీ తాగుతారా, గ్రీన్ టీ తాగుతారా? కమెంట్ లో అయితే చెప్పేసేయండి. నేను ఇక్కడైతే పాలైతే పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేద్దామని చెప్పి మాప్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసేసుకునే లోపు నేను గీజర్ అయితే వేసేసుకున్నాను. ఈ లోపు నీళ్లు కాగిపోతాయి. నేనైతే ఫ్రెష్ గా స్నానం చేసేసి వచ్చేస్తాను. ఈ రోజు టెంపుల్ కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా రోజులైంది టెంపుల్ కి వెళ్ళి. ఈ మధ్యలో ఊరికి వెళ్ళడము, ట్రిప్ కి వెళ్ళేసి రావడం. ఏంటి ట్రిప్ అని కొత్తగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అవునవును, వెయిట్ చేయండి. కొత్త కంటెంట్ తో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను త్వరలోనే. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అవన్నీ కూడా మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కొట్టేసుకొని రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోవాలి. మీరందరూ టెంపుల్ కి ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తుంటారా, లేదంటే ఏదైనా అకేషన్ ఉంటేనే వెళ్తారా? మేమైతే కొంచెం ఏదో అన్ఈజీగా ఉంది, కొంచెం డల్ గా ఉంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీగా టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాం. మాకు ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ అయితే ఉంది, సాయిబాబా టెంపుల్ అయితే. మేమైతే ఈ రోజు థర్స్డే కాబట్టి టెంపుల్ కి వెళ్దామని చెప్పేసి మార్నింగే అంతా కంప్లీట్ చేసేసుకుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి జనాలు అయితే ఎంత రష్ గా ఉన్నారో. ప్రతి థర్స్డే అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. మేమైతే కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాము. ఇక్కడ దేవుడిని చూడండి ఎంత చక్కగా అలంకరించారు. ఇక్కడ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. అన్నదానం అయితే పెట్టించేసుకొని ఆఫీస్కి అయితే రెడీ అయిపోవాలి. మీకు నచ్చినైతే